తెలంగాణలో పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నారు. పారిశ్రామిక ఐటీ విధానాలపై కసరత్తు సాగిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తున్నారు. అక్కడ దావోస్లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ భార్గేతో సమావేశమై చర్చించారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, వ్యాపారులు కలిసి పనిచేయాలన్న అంశంపై చర్చించారు. ఇథియోపియా డిప్యూటీ పీఎం మెకోన్నెన్తో రేవంత్ భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు. రేవంత్ రెడ్డి జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్లో నివసిస్తున్న పలువురు తెలంగాణ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు బయలుదేరి వెళ్లారు. దావోస్లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, సీఎం దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? రమేష్, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దావోస్ పర్యటన చేస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా పెట్టుబడులు తీసుకురావడం పైనే దృష్టి సారించారు. ఈ అంటే ప్రతి ఏటా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతోంది. ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. వారి నుంచి పెట్టుబడులు పెట్టించడమే లక్ష్యంగా ప్రతి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దావోస్ వెళ్ళింది. సుమారుగా ఇక్కడ 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, సిఇఓలతో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధులు వారితో భేటీ అయ్యి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేయనున్నారు. వారికి అంటే ముఖ్యంగా వాళ్ళు నోవర్తీస్, మెట్రానిక్, గూగుల్, యూబర్, బేయర్ ఇట్లాంటి కంపెనీలతో, మాస్టర్ కార్డ్ ఇట్లాంటి కంపెనీలతో అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యి తెలంగాణలో ఉన్న పరిస్థితులపై వివరించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రజానికంతో పాటు వారికి ఏ విధమైన అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పి కూడా వారితో వివరించనున్నారు. అంతేకాకుండా మన దేశానికి సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడ పాల్గొనున్నారు. ఉదాహరణకు టాటా, విప్రో లాంటి ప్రతినిధులు కూడా, గోద్రేజ్ లాంటి, ఎయిర్టెల్, బజాజ్ లాంటి వాళ్ళు కూడా అక్కడ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా పాల్గొంటారు. ఆ సంస్థల ప్రతినిధులతో, మన దేశానికి సంబంధించిన ఆ సంస్థ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయనున్నారు. ముఖ్యంగా సిఐఐ, నాస్కామ్ వంటి ప్రపంచ అంటే వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో, దిగ్గజ వ్యాపార సంస్థలతో కూడా భేటీ కానున్నారు. వాటితో పాటు కూడా ఫార్మా రంగానికి సంబంధించి ఏవైతే ఉందో ఎలక్ట్రానిక్ రంగాలకు సంబంధించిన ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రితో పాటుగా ఆయనతో పాటుగా ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి వంటి వాళ్ళు కూడా వెళ్ళారు. ఆయనకు ఏ విధమైన సలహాలు కూడా ఇవ్వడానికి
ఆయనతో పాటుగా వెళ్ళిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా మొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక బృందంతో, మంత్రులతో కూడిన బృందంతో మొట్టమొదటిసారిగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడానికి కూడా దావోస్ వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రమేష్.